హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏపీటెట్కి సంబంధించిన పరీక్ష కేంద్రాలపైన తాజా అప్డేట్ అయితే వచ్చేసింది. అఫీషియల్ వెబ్సైట్లో మన యొక్క పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకునే అవకాశం అన్నమాట. ఏ రోజున ఏ సెషన్లో ఎక్కడ మనం ఈ యొక్క ఎగ్జామ్ని రాయాలనుకుంటున్నాం అనేది మనకు అవకాశం అయితే ఇచ్చారు. క్యాండిడేట్ లాగిన్ దగ్గర మనం క్లిక్ చేయాలి. వన్స్ అలా క్లిక్ చేసిన తర్వాత మనకి క్యాండిడేట్ ఐడిని, డేట్ ఆఫ్ బర్త్ని, వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకు లోపల ఈ యొక్క ఆప్షన్ అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. అది మీకు చూపిస్తాను. మొబైల్లో కూడా సబ్మిట్ చేసేందుకు అవకాశం అయితే ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఈ యొక్క ఆప్షన్ అనేది చూస్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఎందుకంటే డేట్స్ ఒకసారి వచ్చినవి మళ్ళీ రావడం లేదు. అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఆ సెషన్స్ ఏవైతే ఉన్నాయో క్లోజ్ అయితే అవుతున్నాయి. ఒకసారి 4 ఇచ్చారు, తర్వాత 3, తర్వాత 2 కూడా ఇవ్వడం జరిగింది. నేను చాలామంది క్యాండిడేట్స్కి సబ్మిట్ అనేది చేశాను కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. ఇక్కడ మనకు లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్లో మనకు చూడండి, క్యాండిడేట్ సర్వీస్ వద్ద చూజ్ ఎగ్జామ్ సెంటర్స్ అని చెప్పి ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చాలా సింపుల్గానే ఉంటుంది ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది. ఓకేనా. గైస్ చూడండి, ఇక్కడ మీరు ఏ పేపర్ అయితే రాయాలనుకుంటున్నారో సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత స్టేట్ ఎంపిక చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో సెంటర్స్ అయితే ఉన్నాయి. తర్వాత డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, విశాఖపట్నం, కడప, ఓకే, ఇలా మనకు ఎగ్జామ్ సెంటర్ సంబంధించి డిస్ట్రిక్ట్లు అయితే ఉన్నాయి. సిటీస్ కూడా ఉండడం జరిగింది. ఎగ్జామ్ డేట్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే సో ఒకసారి అయితే మనకు 3 అయితే ఇచ్చారు, ఒక్కోసారి 4 అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి 2 ఇస్తున్నారన్నమాట. సో గైస్, అందువల్ల మీకు ఆప్షన్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వీలైనంత త్వరగా ఇవి ఎగ్జామ్ సెంటర్స్ని మీరు సబ్మిట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. లేదు అనుకుంటే వన్స్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ లాగౌట్ అయ్యి ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనకు ఆ షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఉండట్లేదు కూడా మనకు ఆప్షన్గా చూస్ చేసుకునేందుకు. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫేస్ చేశాను కాబట్టి దయచేసి వీలైనంత త్వరగా ఈ యొక్క షిఫ్ట్స్ని మీరు ఎంపిక చేసుకొని సబ్మిట్ అనేది చేసుకోండి. ఓకే, వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ చేంజెస్ అయితే అవ్వవు. సో అందువల్ల ఏంటంటే మీరు కొంచెం మీకు అనుగుణంగా ఉన్నటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది. వీలైనంత త్వరగా మీ మిత్రులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మొబైల్లో కూడా ఇది సబ్మిట్ చేసేందుకు అవుతుంది. ఎటువంటి ఫీజు కూడా మనం చెల్లించక్కర్లేదన్నమాట. ఓకేనా. మీరు మీ యొక్క క్యాండిడేట్ ఐడిని, డేట్ ఆఫ్ బర్త్ని క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి సబ్మిట్ చేసుకోండి. ఓకే.